మనకు కలిగి ఉన్న వాటిని హ్యావ్ ఆర్ హ్యాస్ స్ట్రక్చర్లో చెబుతాం. ఐ హ్యావ్ ఏ కార్. నాకు కారు ఉంది. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఐ డోంట్ హ్యావ్ ఏ కార్. నాకు కారు లేదు. ఇది నెగటివ్ స్టేట్మెంట్. డూ ఐ హ్యావ్ ఏ కార్? నాకు కారు ఉందా? ఇది క్వశ్చన్ చేసే విధానం. చేయాలనుకునే పనులను వాంట్ టు స్ట్రక్చర్లో చెబుతాం. ఐ వాంట్ టు గో టు హైదరాబాద్. నేను హైదరాబాద్కు వెళ్ళాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు గో టు హైదరాబాద్. నేను హైదరాబాద్కు వెళ్ళాలని అనుకోవటం లేదు. వై డు ఐ వాంట్ టు గో టు హైదరాబాద్? నేను ఎందుకు హైదరాబాద్కు వెళ్ళాలనుకుంటాను. వాంటెడ్ టు స్ట్రక్చర్ను గతంలో చేయాలి అని అనుకున్న పనులకు వాడుతాం. ఐ వాంటెడ్ టు లెర్న్ డ్యాన్స్. నేను డ్యాన్స్ నేర్చుకోవాలని అనుకున్నాను. ఐ డిడ్ంట్ వాంట్ టు లెర్న్ డ్యాన్స్. నేను డ్యాన్స్ నేర్చుకోవాలని అనుకోలేదు. వెన్ డిడ్ ఐ వాంట్ టు లెర్న్ డ్యాన్స్? నేనెప్పుడు డ్యాన్స్ నేర్చుకోవాలని అనుకున్నాను. చేయగలిగే పనులను కెన్ స్ట్రక్చర్లో తెలుపుతాం. షీ కెన్ డూ దిస్ వర్క్. ఆమె ఈ పని చేయగలదు. షీ కాంట్ డూ దిస్ వర్క్. ఆమె ఈ పని చేయలేదు. కెన్ షీ డూ దిస్ వర్క్? ఆమె ఈ పని చేయగలదా? గతములో చేయగలిగినటువంటి పనులను తెలిపేందుకు కుడ్ స్ట్రక్చర్ను యూస్ చేస్తాం. ఐ కుడ్ లెర్న్ హిందీ ఇన్ 6 months. 6 నెలల్లో నేను హిందీ నేర్చుకోగలిగాను. ఐ కుడెంట్ లెర్న్ డ్యాన్స్. నేను డ్యాన్సు నేర్చుకోలేకపోయాను. కుడెంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 6 months? ఇంగ్లీష్ నేను 6 నెలల్లో నేర్చుకోలేదా? హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు స్ట్రక్చర్ను చేయవలసినటువంటి పనులను తెలిపేందుకు యూస్ చేస్తాం. షీ హ్యాస్ టు గో టు స్కూల్. ఆమె స్కూలుకు వెళ్ళాలి. షీ డజంట్ హ్యావ్ టు గో టు స్కూల్. ఆమె స్కూలుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. డస్ షీ హ్యావ్ టు గో టు స్కూల్? ఆమె స్కూలుకు వెళ్ళాలా? షుడ్ స్ట్రక్చర్ను తప్పనిసరిగా చేయవలసినటువంటి పనులను తెలిపేందుకు యూస్ చేస్తాం. వీ షుడ్ బిహేవ్ ప్రాపర్లీ. మనము సక్రమంగా ప్రవర్తించాలి. వీ షుడ్ నాట్ టాక్ ఇంపొలైట్లీ. మనము అమర్యాదగా మాట్లాడవద్దు. వై షుడ్ వీ టాక్ పొలైట్లీ? మనం ఎందుకు మర్యాదగా మాట్లాడాలి. వై షుడెంట్ వీ టాక్ ఇంపొలైట్లీ? మనం ఎందుకు అమర్యాదగా మాట్లాడకూడదు. మస్ట్ స్ట్రక్చర్ను ఖచ్చితంగా చేయాల్సినటువంటి పనులను తెలిపేందుకు యూస్ చేస్తాం. యు మస్ట్ బి దేర్ ఇన్ టైం. నువ్వు అక్కడ సకాలంలో ఉండాలి. యు మస్ట్ నాట్ బీ లేట్. నువ్వు ఆలస్యం కావద్దు లేదా రావద్దు. మస్ట్ యు బీ దేర్? నువ్వు అక్కడ ఉండాలా? ఇది క్వశ్చన్ చేసే విధానం. హ్యావ్ టు ప్లస్ మేక్. ఇతరులతో ఏదైనా పని చేయించేటువంటి మాటల్ని ఈ స్ట్రక్చర్లో చెబుతాం. ఐ హ్యావ్ టు మేక్ మై సన్ డూ దిస్ వర్క్. నేను నా కొడుకుతో ఈ పని చేయించాలి. ఐ డోంట్ హ్యావ్ టు మేక్ హిమ్ డూ దిస్ వర్క్. నేను అతనితో ఈ పని చేయించాల్సిన అవసరం లేదు. వై డు ఐ హ్యావ్ టు మేక్ మై సన్ డూ దిస్ వర్క్? నేనెందుకు నా కొడుకుతో ఈ పని చేయించాలి.
షుడ్ ప్లస్ మేక్ స్ట్రక్చర్ను మనం ఇతరులతో తప్పనిసరిగా చేయించాల్సినటువంటి అవసరం ఉన్న పనులను తెలిపేందుకు యూజ్ చేస్తాం. ఐ షుడ్ మేక్ మై సన్ కంప్లీట్ హిజ్ హోంవర్క్. నేను నా కొడుకుతో తన హోంవర్క్ పూర్తి చేయించాలి. ఐ షుడ్ నాట్ మేక్ మై సన్ డూ హౌస్ హోల్డ్ చోర్స్. నేను నా కొడుకుతో ఇంటి పనులను చేయించవద్దు. వై షుడ్ ఐ మేక్ హిమ్ డూ దిస్ వర్క్. నేనెందుకు అతనితో ఈ పని చేయించాలి. వై షుడింట్ ఐ మేక్ హిమ్ డూ హిజ్ హోంవర్క్. నేనెందుకు అతనితో హోంవర్క్ చేయించవద్దు. కెన్ ప్లస్ మేక్ స్ట్రక్చర్ను ఇతరులతో చేయించగలిగే పనులను తెలిపేందుకు యూజ్ చేస్తాం. ఐ కెన్ మేక్ హిమ్ సింగ్ ఏ సాంగ్. నేను అతనితో ఓ పాట పాడించగలను. ఐ కెనాట్ మేక్ హిమ్ సింగ్. నేను అతనితో పాడించలేను. కెన్ ఐ మేక్ హిమ్ సింగ్. నేను అతనితో పాడించగలనా. కాంట్ ఐ మేక్ హిమ్ సింగ్ ఏ సాంగ్. నేను అతనితో ఓ పాట పాడించలేనా. కుడ్ ప్లస్ మేక్ స్ట్రక్చర్. గతంలో ఇతరులతో నువ్వు చేయించగలిగినటువంటి పనులను తెలిపేందుకు ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాం. ఐ కుడ్ మేక్ హిమ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను అతనితో ఇంగ్లీష్లో మాట్లాడించగలిగాను. ఐ కుడింట్ మేక్ హిమ్ స్పీక్ ఇన్ హిందీ. నేను అతనితో హిందీలో మాట్లాడించలేకపోయాను. కుడింట్ ఐ మేక్ హిమ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను అతనితో ఇంగ్లీష్లో మాట్లాడించగలగలేదా. వాంట్ టు ప్లస్ మేక్ స్ట్రక్చర్. ఇతరులతో చేయించాలి అనుకునేటువంటి పనులను తెలిపేందుకు ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాం. షీ వాంట్స్ టు మేక్ మీ డూ దిస్ వర్క్. ఆమె నాతో ఈ పని చేయించాలనుకుంటుంది. షీ డజంట్ వాంట్ టు మేక్ మీ డూ దిస్ వర్క్. ఆమె నాతో ఈ పని చేయించకూడదు అని అనుకుంటుంది. డజంట్ షీ వాంట్ టు మేక్ మీ డూ దిస్ వర్క్. ఆమె నాతో ఈ పని చేయించాలని అనుకోవటం లేదా. వై డస్ షీ వాంట్ టు మేక్ మీ డూ దిస్ వర్క్. ఆమె ఎందుకు నాతో ఈ పని చేయించాలని అనుకుంటుంది. వాంటెడ్ టు ప్లస్ మేక్. గతంలో ఇతరులతో చేయించాలని అనుకున్న పనులను తెలిపేందుకు ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాం. ఐ వాంటెడ్ టు మేక్ హిమ్ ఈట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. నేను అతనితో నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినిపించాలని అనుకున్నాను. ఐ డిడ్ంట్ వాంట్ టు మేక్ హిమ్ ఈట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. నేను అతనితో నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినిపించాలని అనుకోలేదు. వై డిడ్ ఐ వాంట్ టు మేక్ హిమ్ ఈట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. నేనెందుకు అతనితో నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినిపించాలని అనుకున్నాను. డిడింట్ ఐ వాంట్ టు మేక్ హిమ్ ఈట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. నేను అతనితో నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినిపించాలని అనుకోలేదా. హ్యాడ్ టు స్ట్రక్చర్ను గతంలో చేయవలసి వచ్చినటువంటి పనులను తెలిపేందుకు యూజ్ చేస్తాం. ఐ హ్యాడ్ టు టెల్ హిమ్ ద ట్రూత్. నేను అతనితో నిజం చెప్పవలసి వచ్చింది. ఐ డిడ్ంట్ హ్యావ్ టు టెల్ హిమ్ ద ట్రూత్. నేను అతనితో నిజం చెప్పాల్సిన అవసరం రాలేదు. హ్యాడ్ ఐ టు టెల్ హిమ్ ద ట్రూత్.
నేను అతనితో నిజం చెప్పవలసి వచ్చిందా? హ్యాడ్ టు ప్లస్ మేక్ స్ట్రక్చర్ను ఇతరులతో గతంలో చేయించవలసి వచ్చినటువంటి పనులను తెలిపేందుకు యూజ్ చేస్తాం. ఐ హ్యాడ్ టు మేక్ హిమ్ లాఫ్. నేను అతన్ని నవ్వించాల్సి వచ్చింది. ఐ డిడ్ంట్ హ్యావ్ టు మేక్ హిమ్ లాఫ్. నేను అతన్ని నవ్వించాల్సిన అవసరం రాలేదు. యూజ్డ్ టు స్ట్రక్చర్ను గతంలో అలవాటుగా చేసినటువంటి పనులను తెలిపేందుకు యూజ్ చేస్తాం. ఐ యూజ్ టు ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడేవాడిని. ఐ నెవర్ యూజ్ టు ప్లే క్రికెట్. నేనెప్పుడు దీనినే మరోలా ఐ డిడ్ంట్ యూజ్ టు ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడేవాడిని కాదు అని చెప్పవచ్చు. డిడ్ ఐ యూజ్ టు ప్లే క్రికెట్? నేను క్రికెట్ ఆడేవాడినా? యూజ్డ్ టు ప్లస్ మేక్ స్ట్రక్చర్ను గతంలో ఇతరులతో చేయిస్తూ ఉండేటువంటి పనులను తెలిపేందుకు ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాం. ఐ యూజ్ టు మేక్ హిమ్ క్రై. నేను అతన్ని ఏడిపిస్తూ ఉండేవాడిని. ఐ నెవర్ యూజ్ టు మేక్ దెమ్ క్రై. నేనెప్పుడు వాళ్ళను ఏడిపిస్తుండేవాడిని కాదు. డిడ్ ఐ ఎవర్ యూజ్ టు మేక్ హిమ్ క్రై? నేను ఎప్పుడైనా అతన్ని ఏడిపిస్తుండేవాడినా? అసలు విషయం ఏంటంటే అని చెప్పేటువంటి మాటలను ఈ స్ట్రక్చర్లో చెబుతాం. ద పాయింట్ ఈస్ దట్ ఇఫ్ వీ డు నాట్ లీవ్ నౌ వీ విల్ బి లేట్. విషయం ఏంటంటే మనం ఇప్పుడు బయలుదేరకుంటే ఆలస్యం అవుతాం. ద పాయింట్ ఈస్ దట్ వీ నీడ్ టు వర్క్ టుగెదర్. విషయం ఏంటంటే మనము కలిసి పని చేయాలి. ఏదైనా పనిని బాగా చేయగలనని చెప్పేందుకు ఐ యామ్ గుడ్ ఎట్ అనేటువంటి ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాం. ఐ యామ్ గుడ్ ఎట్ రీడింగ్. నేను బాగా చదువుతాను. ఐ యామ్ గుడ్ ఎట్ సింగింగ్ అంటే నేను పాటలు బాగా పాడుతాను లేదా పాటలు పాడటంలో నాకు మంచి ప్రావీణ్యం ఉందని చెబుతాం. ఐ హ్యావ్ సంథింగ్ టు ప్లస్ వర్బ్. ఈ స్ట్రక్చర్ను మనం ఇతరులతో ఏదైనా చెప్పాల్సిన విషయం ఉందని చెప్పేందుకు యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ సంథింగ్ టు టెల్ యూ. నేను నీకు విషయం చెప్పాలి. షీ హ్యాస్ సంథింగ్ టు ఆస్క్ యూ. తను నిన్ను ఒక విషయం అడగాలి. ఐ కాంట్ హెల్ప్ ప్లస్ ఐఎన్జి ఫామ్ను మనం ఏదైనా పని చేయకుండా ఉండలేమని తెలిపేటువంటి మాటల్ని చెప్పేందుకు యూజ్ చేస్తాం. ఐ కాంట్ హెల్ప్ ఈటింగ్ చికెన్. నేను చికెన్ తినకుండా ఉండలేను. ఐ కాంట్ హెల్ప్ లాఫింగ్ వెన్ ఐ సీ హిమ్. నేను అతన్ని చూసినప్పుడు నవ్వకుండా ఉండలేను. ఇట్స్ టైమ్ టు ప్లస్ వర్బ్. ఏదైనా చేయాల్సిన సమయం ఇది అని చెప్పేందుకు ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాం. ఇట్స్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్స్. ఇది పరీక్షలకు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి సమయం. ఇట్స్ టైమ్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాల్సినటువంటి సమయం. ఐ ఫీల్ లైక్ మనకు ఏదైనా పని చేయాలని అనిపిస్తుంది అనేటువంటి మాటల్ని తెలిపేందుకు ఫీల్ లైక్తో చెబుతాం. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ చికెన్. నాకు చికెన్ తినాలనిపిస్తుంది. హీ ఫీల్స్ లైక్ వాచింగ్ టీవీ. అతనికి టీవీ చూడాలని అనిపిస్తుంది. ఐ డోంట్ ఫీల్ లైక్ టాకింగ్ టు హిమ్. నాకు అతనితో మాట్లాడాలని అనిపించటం లేదు. అదేవిధంగా ఫీల్ లైక్ను తను ఇలా ఫీల్ అవుతాడు అలా ఫీల్ అవుతాడు అని చెప్పేటువంటి మాటల్ని కూడా ఈ స్ట్రక్చర్ ద్వారా చెప్పవచ్చు.
హీ ఫీల్స్ లైక్ ఎ బాస్. అతను బాస్ లాగా ఫీల్ అవుతాడు. ఐ ఫెల్ట్ లైక్ ఎ ఫూల్ వెన్ ఐ కుడెంట్ టెల్ ద ఆన్సర్. నేను సమాధానం చెప్పలేకపోయినప్పుడు నేనొక ఫూల్ అని అనిపించింది. ఐ వాజ్ బిజీ ప్లస్ ఐఎన్జి ఫామ్ను మనం ఏదైనా పని చేస్తూ బిజీగా ఉన్నాము అని తెలిపేందుకు యూస్ చేస్తాం. ఐ వాజ్ బిజీ క్లీనింగ్ ద రూమ్. నేను రూమ్ క్లీన్ చేస్తూ బిజీగా ఉన్నాను. హీ వాజ్ బిజీ టాకింగ్ ఆన్ ద ఫోన్. అతను ఫోన్లో మాట్లాడుతూ బిజీగా ఉన్నాడు. షీ ఈస్ బిజీ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్. ఆమె పరీక్షలకు ప్రిపేర్ అవుతూ బిజీగా ఉంది. ఇట్స్ హార్డ్ ఫర్ మీ టు ప్లస్ వర్బ్. ఈ స్ట్రక్చర్ను ఇలా చేయటం లేదా అలా చేయటం నాకు కష్టము లేదా నా వల్ల కాదని చెప్పేందుకు యూజ్ చేస్తాం. ఇట్స్ హార్డ్ ఫర్ మీ టు ఫర్గెట్ యూ. నిన్ను మర్చిపోవటం నా వల్ల కాదు లేదా నాకు కష్టం. ఇట్స్ హార్డ్ ఫర్ మీ టు హైడ్ ద ట్రూత్. నిజాన్ని దాచటం నాకు కష్టం లేదా నా వల్ల కాదు. ఐ థింక్ ఐ షుడ్ ప్లస్ వర్బ్. నేను ఇది చేయాలనుకుంటా అనేటువంటి పనులను ఈ స్ట్రక్చర్లో చెబుతాం. ఐ థింక్ ఐ షుడ్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటా. ఐ థింక్ ఐ షుడ్ ఎర్న్ మోర్. నేను ఎక్కువగా సంపాదించాలనుకుంటా. ఐ డోంట్ థింక్ ప్లస్ వర్బ్. నేను ఇలా చేయకూడదు అనుకుంటా అనేటువంటి మాటల్ని తెలిపేందుకు యూజ్ చేస్తాం. ఐ డోంట్ థింక్ ఐ షుడ్ గివ్ హిమ్ ద మనీ. నేను అతనికి డబ్బు ఇవ్వకూడదు అనుకుంటా. ఐ డోంట్ థింక్ ఐ షుడ్ అటెండ్ దట్ ఈవెంట్. నేను ఆ ఈవెంట్ అటెండ్ కావాల్సిన అవసరం లేదనుకుంటా. ఇట్స్ టూ బ్యాడ్ దట్. ఏదైనా విషయంలో విచారం వ్యక్తం చేస్తూ తెలిపే మాటలను ఈ స్ట్రక్చర్లో చెప్తాం. ఇట్స్ టూ బ్యాడ్ దట్ షీ లాస్ట్ హర్ పేరెంట్స్. ఆమె తన తల్లిదండ్రులను కోల్పోవడం చాలా విచారకరం. ఇట్స్ టూ బ్యాడ్ దట్ యూ కాంట్ కమ్. నువ్వు రాలేకపోవడం ఇది చాలా విచారకరం. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ వర్బ్. ఏదైనా పని చేయబోతున్నాను అని చెప్పేందుకు ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ దిస్ వర్క్ టుడే. నేను ఈరోజు ఈ పని పూర్తి చేయబోతున్నాను. షీ ఈస్ గోయింగ్ టు టెల్ హిమ్ ద ట్రూత్. ఆమె అతనికి నిజం చెప్పబోతోంది. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ 2 lessons. మనం ఈరోజు 2 lessons నేర్చుకోబోతున్నాం. ఐ యామ్ గెట్టింగ్. నేను ఏదైనా పొందుకుంటున్నాను లేదా నాకు జలుబు అవుతుంది, ఫీవర్ వస్తుంది అని చెప్పేందుకు ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాను. ఐఎమ్ గెటింగ్ ఏ జాబ్. నాకు ఉద్యోగం వస్తుంది. ఐఎమ్ గెటింగ్ టైర్డ్. నేను అలసిపోతున్నాను. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ట్రయింగ్ ప్లస్ వర్బ్. నేను ఏదైనా చేసేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపేందుకు ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాం. ఐఎమ్ ట్రయింగ్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. హీ ఈజ్ ట్రయింగ్ టు గెట్ అ జాబ్. తను ఓ ఉద్యోగం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఐ వుడ్ లైక్ టు ప్లస్ వర్బ్. నేను ఏదైనా పని చేసేందుకు ఇష్టపడుతున్నాను లేదా చేయాలనుకుంటున్నాను అని తెలిపే మాటలు. ఐ వుడ్ లైక్ టు బికమ్ ఎ టీచర్. నేను ఒక టీచర్ అవ్వాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సంథింగ్ టుడే. నేను ఈరోజు నీతో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఐ యామ్ సారీ టు ప్లస్ వర్బ్. ఏదైనా విషయంలో క్షమాపణ కోరుతూ చెప్పే మాటలు. ఐ యామ్ సారీ టు బాదర్ యూ. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించాలి. ఐ యామ్ సారీ టు బీ సో లేట్. బాగా ఆలస్యమైనందుకు క్షమించాలి. లెట్స్ నాట్ ప్లస్ వర్బ్. మనం ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పేందుకు ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాం. లెట్స్ నాట్ లూజ్ హోప్. మనము ఆశను కోల్పోవద్దు.
లెట్స్ నాట్ గో దేర్ అంటే మనం అక్కడికి వెళ్ళవద్దు అని చెప్పేటువంటి ఇట్ టేక్స్ ప్లస్ టైం ప్లస్ టు ప్లస్ వర్బ్. ఈ స్ట్రక్చర్ను ఏదైనా పని జరిగేందుకు సమయం పడుతుందని తెలిపేందుకు యూజ్ చేస్తాం. ఇట్ టేక్స్ 2 hours టు ఫినిష్ దిస్ వర్క్. ఈ పని పూర్తవడానికి 2 గంటలు పడుతుంది. ఇట్ టేక్స్ టైమ్ టు అండర్స్టాండ్ అ పర్సన్. ఓ వ్యక్తిని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. అలా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేందుకు ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాం. దెర్ ఈస్ నో నీడ్ టు ప్లస్ వర్బ్ను. దెర్ ఈస్ నో నీడ్ టు వరీ. బాధపడాల్సినటువంటి అవసరం లేదు. దెర్ ఈస్ నో నీడ్ టు కాల్ మీ సర్. నన్ను సార్ అని పిలవాల్సిన అవసరం లేదు. లెట్ మీ ప్లస్ వర్బ్. నన్ను చెప్పనివ్వు, చేయనివ్వు అని చెప్పే మాటల్ని ఈ స్ట్రక్చర్లో చెబుతాం. లెట్ మీ టెల్ యూ సంథింగ్. నీకు విషయం చెప్పనివ్వు. లెట్ మీ గో. నన్ను వెళ్ళనివ్వు. లెట్ మీ ఫినిష్ మై వర్క్. నా పని పూర్తి చేయనివ్వు. హౌ కమ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఎందుకు, ఎలా అని ఆశ్చర్యంతో అడిగేటువంటి ప్రశ్నలకు యూజ్ చేస్తాం. హౌ కమ్ యు ఆర్ హియర్. నువ్వు ఇక్కడున్నావేంటి. హౌ కమ్ యు నో మీ. నీకు నేనెలా తెలుసు. హౌ కమ్ యు నో అబౌట్ ఇట్. నీకు దీని గురించి ఎలా తెలుసు. ఐ హ్యావ్ గాట్ టు ప్లస్ వర్బ్. ఈ స్ట్రక్చర్ను నేను ఏదైనా పని చేయాలి అని చెప్పేందుకు యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ గాట్ టు లెర్న్ మోర్ ఫ్రమ్ యూ. నేను నీ నుంచి చాలా నేర్చుకోవాలి. షీ హ్యాస్ గాట్ టు క్లీన్ ద రూమ్ టుడే. ఆమె ఈరోజు రూమ్ క్లీన్ చేయాలి. ఈ స్ట్రక్చర్ను ఏదైనా చెప్పేందుకు కానీ చేసేందుకు కానీ టైం లేదని చెప్పేందుకు యూజ్ చేస్తాం. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టాక్. నాకు మాట్లాడేందుకు టైం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. నాకు ఎక్స్ప్లెయిన్ చేసేందుకు టైం లేదు. ఐఎమ్ నాట్ యూజ్డ్ టు ప్లస్ ఐఎన్జి ఫామ్ను నాకు అలవాటు పడలేదు లేదా నాకు అలవాటు లేదు అని చెప్పేందుకు యూజ్ చేస్తాం. ఐఎమ్ నాట్ యూజ్డ్ టు గెటింగ్ అప్ ఎర్లీ. ఉదయాన్నే నిద్ర లేవటం నాకు అలవాటు పడలేదు. ఐఎమ్ నాట్ యూజ్డ్ టు ఈట్ ఎట్. నాకు ఇంకా ఇది అలవాటు పడలేదు. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ ప్లస్ ఐఎన్జి ఫామ్ను నేను ఏదైనా చేసేందుకు ఆలోచిస్తున్నాను అని చెప్పేందుకు యూజ్ చేస్తాం. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు అమెరికా. నేను అమెరికా వెళ్ళేందుకు ఆలోచిస్తున్నాను. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ స్టార్టింగ్ ఎ బిజినెస్. నేను వ్యాపారం ప్రారంభించేందుకు ఆలోచిస్తున్నాను. ఐ హ్యావ్ హర్డ్ దట్. దీనిని ఎవరి గురించైనా ఏదైనా విన్నాను, దీని గురించైనా విన్నాను అని చెప్పే మాటల్ని తెలిపేందుకు యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ హర్డ్ దట్ యు ఆర్ ఎ టీచర్. మీరు ఒక టీచర్ అని విన్నాను. ఐ హ్యావ్ హర్డ్ దట్ యూ అండ్ యువర్ బాస్ డోంట్ గెట్ అలాంగ్. నీకు మీ బాస్కు పడదని విన్నాను. ప్లీజ్ ప్లస్ వర్బ్. ఏదైనా చేయమని రిక్వెస్ట్ చేసేందుకు ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాం. ప్లీజ్ వాష్ యువర్ హ్యాండ్స్. ప్లీజ్ మీరు మీ చేతుల్ని కడుక్కోండి. ప్లీజ్ పాస్ మీ ద సాల్ట్. దయచేసి ఆ సాల్ట్ నాకు పాస్ చేయండి. ప్లీజ్ స్టాండ్ బ్యాక్. దయచేసి వెనక నిలబడండి. డోంట్ ప్లస్ వర్బ్. ఏదైనా చేయవద్దు అని చెప్పేటువంటి మాటలు. డోంట్ ఆర్గ్యూ విత్ మై. నాతో వాదించకు. డోంట్ టాక్ లైక్ దట్. అలా మాట్లాడకు. రూమర్ హ్యాజ్ ఇట్ దట్. ఈ స్ట్రక్చర్ను పుకారులో ఉన్న విషయాలు తెలిపేందుకు యూజ్ చేస్తాం.
రూమర్ హ్యాస్ ఇట్ దట్ దెర్ ఈస్ ఎ డెవిల్. అక్కడ దయ్యం ఉందని పుకారులో ఉంది. రూమర్ హ్యాస్ ఇట్ దట్ కరోనా వైరస్ వాజ్ క్రియేటెడ్ బై చైనా. కరోనా వైరస్ చైనా చే క్రియేట్ చేయబడిందని చెప్పి ఓ పుకారు ఉంది. ఇట్స్ నో యూస్ ప్లస్ ఐఎన్జీ ఫామ్. దీనిని ఇలా చేయటం వల్ల ఏ ఉపయోగం లేదని చెప్పేందుకు యూస్ చేస్తాం. ఇట్స్ నో యూస్ క్రయింగ్. ఏడటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇట్స్ నో యూస్ ఆస్కింగ్ హిమ్. అతన్ని అడగటం వల్ల ఏ ఉపయోగం లేదు. ప్లీజ్ మేక్ షూర్ దట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఈ స్ట్రక్చర్ను ఏదైనా జరిగేలా చూడండి, చూసుకోండి అని చెప్పేందుకు యూజ్ చేస్తాం. ప్లీజ్ మేక్ షూర్ దట్ యువర్ వర్క్ ఈజ్ డన్ ఇన్ టైమ్. మీ పని సకాలంలో పూర్తయ్యేలా చూసుకోండి. ప్లీజ్ మేక్ షూర్ దట్ ద ఫైల్ ఈజ్ రెడీ బై టుమారో. రేపటికల్లా ఫైల్ రెడీగా ఉండేలా చూసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ను నేను ఇది చేసి ఉండేవాడిని అనేటువంటి మాటలు చెప్పేందుకు యూజ్ చేస్తాను. ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. నేను ఎగ్జామ్ పాస్ అయి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ లెర్న్డ్ స్పోకెన్ ఇంగ్లీష్. నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని ఉండేవాడిని. యూ కుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. ఇది గతంలో నువ్వు చేయగలిగేవాడివి కానీ చేయలేదు అనేటి అర్థం వచ్చేటువంటి మాటల్ని తెలిపేందుకు యూజ్ చేస్తాం. యూ కుడ్ హ్యావ్ డన్ ఇట్ పర్ఫెక్ట్లీ. నువ్వు ఇది పర్ఫెక్ట్గా చేసి ఉండగలిగేవాడివి బట్ చేయలేదు అని. ఐ కుడ్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ ఇన్ టైమ్. నేను ఈ పనిని సకాలంలో పూర్తి చేయగలిగేవాడిని. ఐ షుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. షుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ను చేసి ఉండాల్సింది అని చెప్పేటువంటి మాటల్ని తెలిపేందుకు యూజ్ చేస్తాం. ఐ షుడ్ హ్యావ్ లిసన్ టు యువర్ అడ్వైస్. నేను నీ సలహా విని ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ టోల్డ్ హిమ్ వేర్ ఐ వాజ్. నేను ఎక్కడున్నానో అతనికి చెప్పి ఉండాల్సింది. ఐ ప్లాన్ టు ప్లస్ వర్బ్. ఏదైనా చేసేందుకు ప్లాన్ చేస్తున్నానని చెప్పడానికి యూజ్ చేస్తాం ఈ స్ట్రక్చర్ని. ఐ ప్లాన్ టు లెర్న్ హిందీ. నేను హిందీ నేర్చుకోవడానికి ప్లాన్ చేస్తాను. ఐ ప్లాన్ టు వాచ్ ఎ మూవీ. నేను ఒక సినిమా చూసేందుకు ప్లాన్ చేస్తాను. ఐ నీడ్ టు ప్లస్ వర్బ్. చేయాల్సిన అవసరం ఉన్న పనులను తెలిపేందుకు ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాను. ఐ నీడ్ టు ప్లస్ వర్బ్. ఐ నీడ్ టు టాక్ టు హిమ్. నేను అతనితో మాట్లాడాలి. షీ నీడ్స్ టు ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామ్స్. ఆమె ఎగ్జామ్స్కు బాగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేటువంటి మాటలు. వాట్ ఇఫ్ స్ట్రక్చర్ను అలా జరిగితే ఎట్లా, అయితే ఏంటి అనేటువంటి మాటలను తెలిపేందుకు యూజ్ చేస్తాం. వాట్ ఇఫ్ హీ డజంట్ కమ్ బ్యాక్. అతను తిరిగి రాకపోతే ఎట్లా. వాట్ ఇఫ్ దే సీ అస్. వాళ్ళు మనల్ని చూస్తే ఎలా. వాట్ ఇఫ్ ఐ గెట్ లెస్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్స్. నాకు ఎగ్జామ్స్లో తక్కువ మార్క్స్ వస్తే ఏంటి. ఆర్ వాట్ ఇఫ్ వి లాస్ట్ అవర్ ఆధార్ కార్డ్. మనము ఆధార్ కార్డు పోగొట్టుకుంటే ఎట్లా. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ప్లస్ వర్బ్. ఏదైనా చేసేందుకు నిర్ణయించుకున్నానని తెలిపేటువంటి స్ట్రక్చర్. ఐ హ్యావ్ డిసైడెడ్ టు సెల్ మై ప్రాపర్టీ. నేను నా ప్రాపర్టీని అమ్మేందుకు డిసైడ్ చేసుకున్నాను. ఐ హ్యావ్ డిసైడెడ్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళేందుకు డిసైడ్ అయ్యాను లేదా నిర్ణయించుకున్నాను.
దీని గురించి ఏమనుకుంటున్నావు, దాని గురించి ఏమనుకుంటున్నావు, నా గురించి ఏమనుకుంటున్నావు అనేటువంటి మాటలు చెప్పేందుకు వాట్ డూ యూ థింక్ అబౌట్ అనేటువంటి స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ, నా గురించి ఏమనుకుంటున్నావు. వాట్ డూ యూ థింక్ అబౌట్ అరేంజ్డ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ గురించి ఏమనుకుంటున్నావు. ఐ వాజ్ అబౌట్ టు ప్లస్ వర్బ్. ఈ స్ట్రక్చర్ను నేను ఏదైనా చేయబోతున్నాను, అప్పుడే ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేటువంటి మాటల్ని తెలిపేందుకు ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాము. ఐ వాజ్ అబౌట్ టు టెల్ హిమ్ ద సీక్రెట్. నేను అతనికి సీక్రెట్ చెప్పబోయాను. ఐ వాజ్ అబౌట్ టు కాల్ యూ. నేను నీకు ఫోన్ చేయబోతున్నాను. హౌ ఆఫ్టెన్ డూ యూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఈ స్ట్రక్చర్ను నువ్వు ఎన్నిసార్లు చేస్తావు, నువ్వు ఎన్నిసార్లు ఇలా చేస్తావు, ఎన్నిసార్లు అలా చేస్తావు అని చెప్పేటువంటి మాటల్ని తెలిపేందుకు ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాం. హౌ ఆఫ్టెన్ డూ యూ వాష్ యువర్ హ్యాండ్స్ డైలీ. రోజుకు ఎన్నిసార్లు నువ్వు నీ చేతుల్ని కడుక్కుంటావు. హౌ ఆఫ్టెన్ డూ యూ చేంజ్ యువర్ పాస్వర్డ్. నీవు ఎన్నిసార్లు నీ పాస్వర్డ్ చేంజ్ చేస్తావు. ఐ డిడ్ంట్ మీన్ టు ప్లస్ వర్బ్. అలా చేయటం నా ఉద్దేశం కాదు అని చెప్పేటువంటి మాటలు తెలిపేందుకు ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాం. ఐ డిడ్ంట్ మీన్ టు హర్ట్ హిస్ ఫీలింగ్స్. నేను అతని ఫీలింగ్స్ను హర్ట్ చేయాలనేది నా ఉద్దేశం కాదు. దే డిడ్ంట్ మీన్ టు మేక్ యూ క్రై. వాళ్లకు నిన్ను ఏడ్పించాలనేది వాళ్ళ ఉద్దేశం కాదు. హౌ అబౌట్ ప్లస్ ఐఎన్జీ ఫామ్. ఈ స్ట్రక్చర్ను ఏదైనా పని చేసేందుకు ఇతరుల అభిప్రాయాన్ని హౌ అబౌట్ ప్లేయింగ్ క్రికెట్. క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది. హౌ అబౌట్ వాచింగ్ ఎ మూవీ. మూవీ చూస్తే ఎలా ఉంటుంది, లేదా మూవీ చూద్దామా అని అడగడం. ఐ డోంట్ ప్లస్ వర్బ్. ఈ స్ట్రక్చర్ను నేను ఇది చేయను అలా చేయను అని చెప్పేటువంటి మాటలను తెలిపేందుకు యూజ్ చేస్తాను. ఐ డోంట్ టాక్ అన్నెసెసరీలీ. నేను అనవసరంగా మాట్లాడను. షీ డజంట్ ఈట్ నాన్ వెజ్. ఆమె నాన్ వెజ్ తినదు. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ టు ప్లస్ వర్బ్. ఈ స్ట్రక్చర్ను ఏదైనా తీసుకోవడానికి కానీ కొనడానికి కానీ ఎంత అవుతుంది అని చెప్పేటువంటి మాటల్ని తెలిపేందుకు యూజ్ చేస్తాం. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ టు రిపేర్ దిస్ ఫ్యాన్. ఈ ఫ్యాన్ రిపేర్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ టు బిల్డ్ ఏ హౌస్. ఒక ఇల్లు నిర్మించడానికి ఎంత అవుతుంది. ఐ ప్రామిస్ నాట్ టు ప్లస్ వర్బ్. ప్రమాణ పూర్తిగా నేను అలా చేయను అని చెప్పేటువంటి మాటల కోసం ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాం. ఐ ప్రామిస్ నాట్ టు టెల్ దీస్ సీక్రెట్స్ టు ఎనీవన్. ఈ సీక్రెట్స్ నేను ఎవ్వరికి చెప్పనని ప్రమాణం చేస్తున్నాను. ఐ ప్రామిస్ నాట్ టు ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్స్. నేను ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వనని ప్రమాణం చేస్తున్నాను. ఏదైనా చేస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తానని ప్రమాణ పూర్తిగా చెప్పేటువంటి మాటల కోసం ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాం. ఐ ప్రామిస్. ఐ ప్రామిస్ ఐ విల్ కమ్ టు యువర్ మ్యారేజ్. నేను నీ పెళ్ళికి వస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఐ ప్రామిస్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ ద లైస్. నేను అబద్ధాలు చెప్పటం లేదని ప్రమాణం చేస్తున్నాను, లేదా ప్రమాణ పూర్తిగా నేను అబద్ధాలు చెప్పటం లేదు. వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్. ఈ స్ట్రక్చర్ను ఏదైనా జరిగేందుకు అవకాశాలు ఎలా ఉన్నాయి అని అడగడానికి ఉపయోగిస్తాం. వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ లాక్డౌన్ గెటింగ్ ఎక్స్టెండెడ్. లాక్డౌన్ను ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయి లేదా ఏంటి.
వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ హిస్ సక్సీడింగ్ ఇన్ లైఫ్? జీవితంలో సఫలీకృతం అయ్యేందుకు అతనికి అవకాశాలు ఎలా ఉన్నాయి, లేదా అతని అవకాశాలు ఏంటి? ఏవేని రెండు పనులను పోల్చుతూ దానికన్నా ఇది చేయటం మేలని చెప్పేందుకు ఐ వుడ్ రాదర్ ప్లస్ వర్బ్ అనే స్ట్రక్చర్ను యూజ్ చేస్తా. ఐ వుడ్ రాదర్ డై దెన్ మ్యారీ హర్. ఆమెను పెళ్లి చేసుకోవడం కన్నా చావటం మేలు. ఐ వుడ్ రాదర్ డై దెన్ బెగ్. భిక్షమెత్తడం కన్నా చావటం మేలు. అంటే నేను చావనని చేస్తే కానీ భిక్షమెత్తడం. నాట్ ఓన్లీ బట్ ఆల్సో. అది మాత్రమే కాకుండా ఇది కూడా అని చెప్పేటువంటి మాటల్ని తెలిపేందుకు ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. ఐ విజిటెడ్ నాట్ ఓన్లీ హైదరాబాద్ బట్ ఆల్సో ఢిల్లీ. నేను హైదరాబాదే కాకుండా ఢిల్లీ కూడా సందర్శించాను. ఐ కెన్ టీచ్ నాట్ ఓన్లీ గ్రామర్ బట్ ఆల్సో స్పోకెన్ ఇంగ్లీష్. నేను గ్రామర్ మాత్రమే కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్పించగలను. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ ప్లస్ నౌన్. ఏ విషయంలోనైనా పొరపాటు ఉన్నట్లయితే, అంటే ఏదైనా పని చేయకుండా ఉన్నట్లయితే ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాం. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ మై కంప్యూటర్. నా కంప్యూటర్కి ఏమో అయింది, లేదా ఇది పని చేయటం లేదు. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ బ్యాంక్ అకౌంట్. నీ బ్యాంక్ అకౌంట్లో ఏదో పొరపాటు ఉంది, లేదా దాంట్లో ఏదో తప్పు ఉంది. ఐ వాంట్ యూ టు ప్లస్ వర్బ్. నువ్వు ఇలా చేయాలని నేను కోరుకుంటున్నాను, నువ్వు ఇలా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పేటువంటి మాటల కోసం ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాం. ఐ వాంట్ యూ టు స్టడీ కేర్ఫుల్లీ. నువ్వు జాగ్రత్తగా చదవాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు బీ హ్యాపీ. నీవు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. లెట్స్ సే దట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఏదైనా విషయాన్ని ఊహించుకొని ఇలా అనుకుందాం అని చెప్పేటువంటి మాటలు తెలిపేందుకు ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. లెట్స్ సే దట్ యూ హ్యావ్ ద మనీ. నీ దగ్గర డబ్బు ఉంది అనుకుందాం. లెట్స్ సే దట్ దేర్ ఇస్ నో గాడ్. దేవుడే లేడని అనుకుందాం. దెన్ హూ క్రియేటెడ్ దిస్ వరల్డ్? ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. దేనికోసమైనా నేను ఎదురు చూస్తూ ఉన్నాను, ఇది జరిగేందుకు ఎదురు చూస్తున్నాను, అతన్ని కలవడానికి ఎదురు చూస్తున్నాను అని చెప్పేటువంటి మాటల కోసం ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ. నిన్ను కలుసుకోవడం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ఐపీఎల్. నేను ఐపీఎల్ చూసేందుకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ. నేను మీతో పని చేయటానికి ఎదురు చూస్తూ ఉన్నాను. దెర్ ఇస్ నో వే. అలా చేసేందుకు అవకాశమే లేదు అనేటువంటి చెప్పేటువంటి మాటల్ని తెలిపేందుకు ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాం. దెర్ ఇస్ నో వే యూ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ మీ. నా నుంచి నువ్వు తప్పించుకునే దారే లేదు, లేదా తప్పించుకునే అవకాశమే లేదు. దెర్ ఇస్ నో వే షీ లైక్స్ మీ. ఆమె నన్ను ఇష్టపడేటువంటి అవకాశమే లేదు, లేదా ఆమెకు నేను నచ్చే అవకాశమే లేదు. ఐ ఆమ్ కాలింగ్ టు ప్లస్ వర్బ్. ఈ స్ట్రక్చర్ను ఎవరికైనా ఈ విషయం కోసం నేను మీకు ఫోన్ చేస్తున్నాను అని చెప్పేందుకు యూజ్ చేస్తాను. ఐ ఆమ్ కాలింగ్ టు బుక్ ఎ రిజర్వేషన్ అట్ యువర్ రెస్టారెంట్. నేను మీ రెస్టారెంట్లో రిజర్వేషన్ బుక్ చేసుకోవడం కోసం ఫోన్ చేస్తున్నాను. ఐ ఆమ్ కాలింగ్ టు కన్ఫర్మ్ మై అపాయింట్మెంట్. నేను నా అపాయింట్మెంట్ను కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఫోన్ చేస్తున్నాను. ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ టు ప్లస్ వర్బ్. ఈ స్ట్రక్చర్ను ఎవరైనా మనకి ఏదైనా సహాయం చేసినప్పుడు
వారి దయా హృదయాన్ని మెచ్చుకుంటూ చెప్పేటువంటి మాటలను తెలిపేందుకు యూజ్ చేస్తాం. ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ టు హెల్ప్ అస్. మాకు సహాయం చేయడం అనేది మీ దయాళుత్వం లేదా మీ మంచి మనసు అని చెప్పటం. ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ టు గివ్ మీ ఎ లిఫ్ట్. నాకు లిఫ్ట్ ఇవ్వటం అనేది మీ మంచితనం లేదా మీ దయా హృదయం. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ప్లస్ నౌన్. నేను ఏదైనా పనిలో ఉన్నానని చెప్పేందుకు ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాను. ఐఎమ్ వర్కింగ్ ఆన్ కంప్యూటర్. నేను కంప్యూటర్తో పని చేస్తూ ఉన్నాను. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ట్రైనింగ్ ద స్టాఫ్. నేను స్టాఫ్కు శిక్షణ ఇచ్చే పనిలో ఉన్నాను. దేర్ ఇస్ నథింగ్. ఏదైనా విషయంలో చేసేదేం లేదు, చెప్పేదేం లేదు అని చెప్పేందుకు ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాను. దేర్ ఇస్ నథింగ్ యూ కాంట్ డూ. నువ్వు చేయలేనిదంటూ ఏమీ లేదు. దేర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ. నువ్వు చేసేది ఏమీ లేదు లేదా నువ్వేం చేయలేవు. ఐ విల్ హెల్ప్ యూ ప్లస్ వర్బ్. నేను నీకు ఏదైనా విషయంలో సహాయం చేస్తానని చెప్పేందుకు ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాను. ఐ విల్ హెల్ప్ యూ లెర్న్ డ్రైవింగ్ స్కిల్స్. నీకు డ్రైవింగ్ స్కిల్స్ నేర్చుకోవడంలో నేను నీకు సహాయం చేస్తాను. ఐ విల్ హెల్ప్ యూ లెర్న్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో నేను నీకు సహాయం చేస్తాను. ఐ విల్ హెల్ప్ యూ షాప్ ఫర్ గ్రాసరీస్. గ్రాసరీస్ కొనటంలో నేను నీకు సహాయం చేస్తాను. డూ యూ లైక్? ఈ స్ట్రక్చర్ను ఏదైనా పని చేయటం నీకు ఇష్టమేనా, ఇది చేయటం నీకు ఇష్టమేనా, అది చేయటం నీకు ఇష్టమేనా అని అడిగేందుకు ఉపయోగిస్తాం. డూ యూ లైక్ ప్లేయింగ్ క్రికెట్? నీకు క్రికెట్ ఆడటం అంటే ఇష్టమేనా? డూ యూ లైక్ లిసనింగ్ టు మ్యూజిక్? మ్యూజిక్ వినటం అంటే నీకు ఇష్టమేనా? ఐఎమ్ డైయింగ్ టు ప్లస్ వర్బ్. ఈ స్ట్రక్చర్ను మనం ఏదైనా పని చేయటం కోసం చచ్చిపోతున్నా అని చెప్పేసి చెబుతూ ఉంటాం కదా, అలాంటి మాటలు చెప్పేందుకు ఈ స్ట్రక్చర్ ఉపయోగపడుతుంది. ఐఎమ్ డైయింగ్ టు సీ యూ. నేను నిన్ను కలవడం కోసం చచ్చిపోతున్నా. ఐఎమ్ డైయింగ్ టు టాక్ టు యూ. నేను నీతో మాట్లాడడం కోసం చచ్చిపోతున్నా అంటే బలంగా కోరుకుంటున్నాను దాని అర్థం. ఇట్స్ మై టర్న్ టు ప్లస్ వర్బ్. ఇప్పుడు నా వంతు అని చెప్పేటువంటి మాటల్ని ఈ స్ట్రక్చర్లో చెబుతాం. ఇట్స్ మై టర్న్ టు పే ఫర్ డిన్నర్. డిన్నర్కు పే చేయటము ఇప్పుడు నా వంతు. ఇట్స్ మై టర్న్ టు గో దేర్. అక్కడికి వెళ్ళడము ఇప్పుడు నా వంతు. ఆర్ యూ ఇంటూ ప్లస్ నౌన్. దాని అర్థం నీకు ఏ విషయంలోనైనా ఆసక్తి ఉందా అని అడిగి తెలుసుకోవడానికి. ఆర్ యూ ఇంటూ పాలిటిక్స్. పాలిటిక్స్ అంటే నీకు ఇంట్రెస్టేనా? ఆర్ యూ ఇంటూ ఎనీ స్పోర్ట్స్. నీకేమైనా స్పోర్ట్స్ అంటే ఆసక్తి ఉందా అని అడగటం. ఇట్ అక్కర్ టు మీ దట్. ఈ స్ట్రక్చర్ను మనకు ఏదైనా సడన్గా గుర్తు వచ్చిన విషయాలు చెప్పేందుకు యూజ్ చేస్తాం. ఇట్ జస్ట్ అక్కర్ టు మీ దట్ ఇట్స్ యువర్ బర్త్డే టుడే. ఈరోజు నీ పుట్టినరోజు అని నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది. ఇట్ అక్కర్ టు మీ దట్ ఐ ఫర్గాట్ యువర్ బర్త్డే. నేను నీ పుట్టినరోజు మర్చిపోయానని నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది. యూ హ్యాడ్ బెటర్. ఇలా చేయటం మంచిది అని సజెస్ట్ చేసే విషయాలను తెలిపేందుకు ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాం. యూ హ్యాడ్ బెటర్ గో హోమ్. నువ్వు ఇంటికి వెళ్ళటం మంచిది. యూ హ్యాడ్ బెటర్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. నువ్వు నీ యాటిట్యూడ్ను మార్చుకోవటం మంచిది. కెన్ ఐ గెట్ ప్లస్ నౌన్ స్ట్రక్చర్. దీనిని నాకేమైనా ఇస్తారా, మీకేమైనా ఇవ్వాలా అని చెప్పేటువంటి మాటల కోసం యూజ్ చేస్తాను. కెన్ ఐ గెట్ ఎ కప్ ఆఫ్ కాఫీ. నాకు ఒక కప్పు కాఫీ ఇస్తారా? కెన్ ఐ గెట్ యువర్ నంబర్. నాకు మీ నంబర్ ఇస్తారా?
కెన్ ఐ గెట్ యూ సమ్ కాఫీ? నేను మీకు కాఫీ తీసుకురానా? కెన్ ఐ హెల్ప్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్? నేను నీకు హోంవర్క్ ఫినిష్ చేయటంలో సహాయం చేయనా? ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్. ఈ స్ట్రక్చర్ను ఏదైనా జరుగుతుంది అనే నమ్మకం లేదు అనేటువంటి విషయాలను తెలిపేందుకు యూస్ చేస్తాం. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఇట్ విల్ హ్యాపెన్. అది జరుగుతుందా అనేటువంటిది నాకు నమ్మకం లేదు. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ హీ విల్ అండర్స్టాండ్. అతను అర్థం చేసుకుంటాడు అనేటువంటి విషయం నాకు నమ్మకం లేదు. ఐఎమ్ షూర్ దట్. నాకు నమ్మకం ఉన్న విషయాలను తెలిపేందుకు యూస్ చేస్తాం. ఐఎమ్ షూర్ దట్ ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. అంతా బాగానే ఉంటుందని నాకు నమ్మకం ఉంది. అంతా సర్దుకుంటుందని నాకు నమ్మకం ఉంది. ఐఎమ్ షూర్ దట్ షీ విల్ విన్ ద ప్రైజ్. ఆమె ప్రైజ్ గెలుస్తుందని నాకు నమ్మకం ఉంది. ఐఎమ్ షూర్ షీ విల్ పాస్ ద ఎగ్జామ్. ఆమె ఎగ్జామ్ పాస్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ ఫర్. ఎవరైనా మనకు ఏదైనా సహాయం చేసినప్పుడు తెలిపేటువంటి మాటల కోసం ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ లెండింగ్ మీ యువర్ బైక్. నాకు నీ బైక్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఇన్ఫర్మేషన్. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. యు సీమ్ ప్లస్ అడ్జెక్టివ్. మీరు ఇలా కనిపిస్తున్నారు అని చెప్పేందుకు ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాం. యు సీమ్ ఈగర్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఆతృతగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. యు సీమ్ టు బి వెరీ బిజీ. మీరు చాలా బిజీగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. కెన్ ఐ ప్లస్ వర్బ్. ఈ స్ట్రక్చర్ను ఏదైనా చేయొచ్చా అని అడిగేందుకు యూజ్ చేస్తాం. కెన్ ఐ టాక్ టు హిమ్. నేను అతడితో మాట్లాడవచ్చా? కెన్ ఐ హెల్ప్ యూ విత్ యువర్ హోంవర్క్. నేను నీకు హోంవర్క్ విషయంలో సహాయం చేయవచ్చా? డూ యూ మైండ్ ఇఫ్. ఈ స్ట్రక్చర్ను మీరేమైనా అనుకుంటారా, పర్వాలేదా అనేటువంటి మాటలు తెలిపేందుకు యూజ్ చేస్తాం. డూ యూ మైండ్ ఇఫ్ ఐ ఈట్ చికెన్. నేను చికెన్ తింటే మీకు పర్వాలేదా, లేదా మీరేమైనా అనుకుంటారా? వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ ఈట్ చికెన్. నేను చికెన్ తింటే మీరేమైనా అనుకుంటారా, లేదా మీకు ఏమైనా అభ్యంతరమా? వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ టాక్ టు హిమ్. నేను అతనితో మాట్లాడితే మీరేమైనా అనుకుంటారా? సబ్జెక్ట్ ప్లస్ సపోజ్ టు ప్లస్ వర్బ్. ఈ స్ట్రక్చర్ను మీరు ఇలా చేయాలి అని స్ట్రాంగ్ సజెషన్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. యు ఆర్ సపోజ్ టు బి సైలెంట్. మీరు సైలెంట్గా ఉండాలి. యు ఆర్ సపోజ్ టు హెల్ప్ ఈచ్ అదర్. మీరు ఒక్కరికొకరు సహాయం చేసుకోవాలి. ఐ డోంట్ నో వాట్ టు ప్లస్ వర్బ్. ఏం చేయాలో తెలియటం లేదు అనేటువంటి మాటలు తెలిపేందుకు ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాం. ఐ డోంట్ నో వాట్ టు సే. ఏం చెప్పాలో నాకు తెలియటం లేదు. ఐ డోంట్ నో వాట్ టు డూ టు హెల్ప్ యూ అండర్స్టాండ్. నీకు అర్థమయ్యేందుకు నేనేం చేయాలో నాకు తెలియటం లేదు. ఐ డోంట్ నో వాట్ టు డూ. ఏం చేయాలో నాకు తెలియదు. ఐ విష్ ఐ కుడ్ ప్లస్ వర్బ్. ఈ స్ట్రక్చర్ను మనం ఏ పనైనా చేసేందుకు, కోరికను వ్యక్తపరిచేందుకు యూజ్ చేస్తాం. ఐ విష్ ఐ కుడ్ లెర్న్ ఫాస్ట్. నేను త్వరగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఐ విష్ ఐ కుడ్ బి దేర్. నేను అక్కడ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఐ విష్ ఐ హ్యాడ్. నాకు ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు అని చెప్పేసి మాటల కోసం
ఈ స్ట్రక్చర్ను యూజ్ చేస్తాం. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ కార్. నాకు ఒక కార్ ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ బ్రదర్. నాకు బ్రదర్ ఉంటే ఎంత బాగుండు అని కూడా. ఐ విష్ ఇట్ వర్ ట్రూ. అది నిజమైతే బాగుండేది. కుడెంట్ బట్. ఈ స్ట్రక్చర్ను ఏదైనా పని చేయక తప్పలేదు అని చెప్పేటువంటి మాటల కోసం యూజ్ చేస్తాం. ఐ కుడెంట్ బట్ టాక్ టు హిమ్. నేను అతనితో మాట్లాడక తప్పలేదు. హీ కుడెంట్ బట్ యాక్సెప్ట్ దేర్ ప్రపోజల్. అతను వారి ప్రతిపాదనను యాక్సెప్ట్ చేయక తప్పలేదు. దట్స్ వై ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. అందుకే ఇలా జరిగింది, అందుకే అలా జరుగుతుంది అని చెప్పేటువంటి మాటల కోసం ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. దట్స్ వై దే ఆర్ కమింగ్. అందుకే వాళ్ళు వస్తున్నారు. దట్స్ వై యూ కుడ్ నాట్ అండర్స్టాండ్. అందుకే నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. ఇట్ లుక్స్ లైక్ ప్లస్ నౌన్. ఈ స్ట్రక్చర్ను ఇది అలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది, లేదా ఇది జరిగేట్లుంది, అది జరిగేట్లుంది అని చెప్పేటువంటి మాటల కోసం యూజ్ చేస్తాం. ఇట్ లుక్స్ లైక్ ఎ ఫ్రూట్. ఇదొక పండులా కనిపిస్తోంది. ఇట్ లుక్స్ లైక్ యాన్ యానిమల్. ఇది ఒక యానిమల్లా కనిపిస్తోంది, జంతువులా. ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్. ఇది వర్షం పడేట్లు కనిపిస్తోంది, లేదా వర్షం పడేట్లుంది. ఇట్ లుక్స్ లైక్ దే ఆర్ క్రయింగ్. వాళ్ళు ఏడుస్తున్నట్లున్నారు. ఇఫ్ ఐ వర్ యు. ఈ స్ట్రక్చర్లో నేనే నువ్వైతే ఏం చేస్తానో అనే మాటలు తెలిపేందుకు యూజ్ చేస్తాం. ఇఫ్ ఐ వర్ యు ఐ వుడ్ నాట్ హ్యావ్ డన్ లైక్ దట్. నేనే నువ్వై ఉంటే నేను అలా చేసుండేవాడిని కాదు. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ టేక్ ద రైట్ డిసిషన్. నేనే నువ్వైతే సరైన నిర్ణయం తీసుకుంటాను. సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ టెన్స్ను మనం అలవాటుగా చేసేటువంటి పనులు లేదా సాధారణ వాస్తవాలను తెలియజేసేందుకు ఉపయోగిస్తాం. ఐ డ్రింక్ టీ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతిరోజు ఉదయం టీ తాగుతాను. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్లో ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనులను తెలియజేస్తాము. ఐ ఆమ్ రీడింగ్ ఎ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదువుతున్నాను. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. షీ ఈస్ కుకింగ్ ఇన్ ద కిచెన్. ఆమె కిచెన్లో వంట చేస్తోంది. ఇలా ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెబుతాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇప్పుడే లేదా ఈ మధ్య కాలంలోనే పూర్తి అయిపోయినటువంటి పనులను తెలియజేస్తాం. షీ హ్యాస్ లాస్ట్ హర్ పెన్. ఆమె తన పెన్ను పోగొట్టుకుంది. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్. నేను నా పని పూర్తి చేశాను. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. కొంతసేపటి క్రితం కానీ కొంతకాలం క్రితం కానీ ఏదైనా పని మొదలుపెట్టి ఇంకా చేస్తూ ఉన్నట్లయితే ఆ పనులను ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెబుతాము. I have been waiting for him since 10 o'clock. నేను అతని కోసము 10 గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను.
లేదా ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఫర్ 2 hours. నేను అతని కోసము 2 గంటలుగా వెయిట్ చేస్తూ ఉన్నాను. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం తెలిపేందుకు యూస్ చేస్తాం. షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ టు సీ ద డాక్టర్ ఫర్ 2 hours. డాక్టర్ను కలుసుకునేందుకు ఆమె 2 గంటలుగా వెయిట్ చేస్తూ ఉంది. సింపుల్ పాస్ట్ టెన్స్లో జరిగిపోయినటువంటి పనులను తెలియజేస్తాము. ఐ బాట్ ఎ మొబైల్ ఎస్టర్డే. నేను నిన్న ఒక మొబైల్ కొన్నాను. ఐ సా దట్ మూవీ ఎస్టర్డే. నిన్న నేను ఆ మూవీ చూశాను. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్లో గతంలో ఒక నిర్ణీత సమయం వరకు జరుగుతూ ఉన్నటువంటి పనులను తెలియజేస్తాం. ఐ వాజ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ వెన్ యూ కేమ్ టు మై హౌస్. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాను. We were playing chess by this time yesterday. నిన్న ఈ సమయానికి మేము చెస్ ఆడుతూ ఉన్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ టెన్స్లో గతంలో జరిగిన 2 పనులను పోల్చుతూ ఆ పనుల్లో ఏది ముందుగా జరిగిందో తెలియజేస్తాం. ఆ రెంటిలో ముందుగా జరిగినటువంటి పనిని హ్యాడ్ ప్లస్ వర్బ్ ఫామ్ 3తో V3తో తెలియజేస్తాం. బిఫోర్ యూ ఫినిష్డ్ యువర్ వర్క్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్. నీవు నీ పని పూర్తి చేయటానికంటే ముందే నేను నా పని పూర్తి చేశాను. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్. ఐ హ్యాడ్ ప్లస్ ఫినిష్డ్ V3 ఉన్నటువంటి ఈ పని ముందుగా జరిగిందని అర్థం చేసుకోవచ్చు. ద మూవీ హ్యాడ్ స్టార్టెడ్ వెన్ వీ గాట్ టు ద థియేటర్. మేము థియేటర్కు వెళ్ళేసరికి మూవీ స్టార్ట్ అయిపోయింది. హ్యాడ్ స్టార్టెడ్. ద మూవీ హ్యాడ్ స్టార్టెడ్ అంటే మూవీ ముందుగా స్టార్ట్ అయింది, మేము వెళ్ళటానికంటే ముందే అని దాని అర్థం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్లో గతంలో ఒక నిర్దిష్టమైనటువంటి సమయం వరకు ఏదైనా ఒక పని ఇంతకాలం పాటు జరుగుతూ ఉంది అని చెప్పేందుకు ఉపయోగిస్తాం. దే హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 hours when the doctor finally arrived. డాక్టర్ వచ్చే వరకు వాళ్ళు 2 గంటల పాటు వెయిట్ చేస్తూ ఉన్నారు. షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ దేర్ ఫర్ 30 years when she got retired. ఆమె రిటైర్ అయ్యే టైం వరకు ఆమె అక్కడ 30 ఏళ్ల పాటుగా పనిచేస్తూ ఉంది. భవిష్యత్తులో చేయబోయేటువంటి పనులను సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెబుతాం. ఐ విల్ కమ్ టుమారో. నేను రేపు వస్తాను. ఐ విల్ గివ్ యూ ద మనీ. నేను నీకు డబ్బు ఇస్తాను. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్లో భవిష్యత్తులో ఒక సర్టెన్ టైం వరకు జరుగుతూ ఉండేటువంటి పనులను తెలియజేస్తాం. We will be playing cricket by this time tomorrow. రేపు ఈ సమయం కల్లా మేము క్రికెట్ ఆడుతూ ఉంటాం. I will be studying MBA by next year. వచ్చే సంవత్సరం నాటికి నేను MBA చదువుతూ ఉంటాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్.
భవిష్యత్తులో ఒక సర్టెన్ టైం వరకు పూర్తయిపోయేటువంటి పనులను ఈ టెన్స్లో తెలియజేస్తాను. ఐ విల్ హ్యావ్ గాట్ మ్యారీడ్ బై నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరం నాటికల్లా నేను పెళ్లి చేసుకుని ఉంటాను. బై డిసెంబర్ ఐ విల్ హ్యావ్ సేవ్డ్ 50,000 రూపీస్. డిసెంబర్ నాటికల్లా నేను 50,000 రూపాయలు పొదుపు చేసుకొని ఉంటాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఫ్యూచర్లో ఒక సర్టెన్ టైం వరకు ఏదైనా ఒక పనిని ఇంతకాలం పాటు చేస్తూ ఉంటాను అని తెలిపేందుకు ఉపయోగిస్తాము. బై 6 PM ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 8 hours. 6 గంటల కల్లా నేను 8 గంటల పాటు పని చేస్తూ ఉంటాను. బై నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం నాటికి షీ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ కోర్స్ ఫర్ 3 years. ఆమె ఈ కోర్సును 3 ఏళ్ల పాటుగా చేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, by practicing these 100 structures and tenses, you will learn to speak fluently. అనర్గళంగా మాట్లాడటం మీరు నేర్చుకుంటారు. Friends, if you find this video useful, please hit that like button and make sure you subscribe to my channel and please share it with your friends. Thanks for watching this video.